Hey everyone, PJ here on PocketTech. I'm back again with another A Day in My Life video. ఈ వీడియోలో మనం Samsung Galaxy Z Fold 2ని ఆన్ ఏ నార్మల్ డే టు డే యూసేజ్లో ఎలా యూజ్ చేస్తాను అండ్ బ్యాటరీ 100% నుంచి 0% రావడానికి ఎన్ని అవర్స్ పడుతుంది అండ్ దీంట్లో అయితే మనకి 2 డిస్ప్లేస్ ఉంటాయండి. అవుటర్ డిస్ప్లే వచ్చేసి 6.2 ఇంచెస్ అండ్ ఇన్నర్ డిస్ప్లే వచ్చేసి 7.6 ఇంచెస్ ఉంటుంది. ఈ 2 డిస్ప్లేస్ని నేను ఎన్ని డిఫరెంట్ వేస్లో యూజ్ చేసుకుంటానో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కనుక అన్బాక్సింగ్ ఆఫ్ సామ్సంగ్ గెలాక్సీ Z Fold 2 చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైనలీ సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2 చూస్తున్నారు కదా. ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 100% అండ్ టైం చూస్తే నాకు ఇప్పుడు 10:50 అవుతుంది. బ్రైట్నెస్ వచ్చేసి ఫుల్ పెట్టి యూజ్ చేయబోతున్నాను అండ్ వైఫై కూడా ఆఫ్ చేసేసాను. సో ఓన్లీ LTE మీద యూజ్ చేయబోతున్నాను. సో చూడొచ్చు, నాకైతే 5G నెట్వర్క్ వస్తుంది. సో నెక్స్ట్ ఒకసారి ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లేలో చూస్తే మోషన్ స్మూత్నెస్ అని ఉంటుంది కదా. సో మోషన్ స్మూత్నెస్ నేను అడాప్టివ్లో పెట్టాను, అంటే 120 Hz రిఫ్రెష్ రేట్ మీద వర్క్ అవ్వబోతుంది. సో నేనైతే మోస్ట్లీ బిగ్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను, విచ్ ఈస్ 7.6 ఇంచెస్. సో ఫస్ట్ 1 అవర్ అయితే నేను యూట్యూబ్ చూడబోతున్నాను. డిస్ప్లే ఎలా ఉంది అండ్ దీంట్లో వచ్చేసి మనకి స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఫోల్డ్ 2లో మనకి ఫ్లెక్స్ మోడ్ అవైలబుల్గా ఉంటుంది. ఫ్లెక్స్ మోడ్ అంటే మనం ఫోన్ని ఎల్ షేప్లో కానీ లేకపోతే హాఫ్ ఓపెన్ బుక్ మోడ్లో కానీ లేదు అంటే V షేప్లో కానీ పెట్టి యూజ్ చేసుకోవచ్చు. సో దట్ మనకి వ్యూయింగ్ యాంగిల్స్ అనేవి సూపర్గా ఉంటాయి. సో ఆఫ్టర్ 1 అవర్ యూసేజ్ ఫోన్ బ్యాటరీ వచ్చేసి 79% దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ 1 అవర్ నేను సామ్సంగ్ డెక్స్ యూజ్ చేయబోతున్నాను. సో మీరు కనుక నోటిఫికేషన్ ప్యానల్ని కిందకి డ్రాగ్ చేస్తే సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి డెక్స్ అని చూపిస్తుంది. అది క్లిక్ చేస్తే మన టీవీ కనెక్ట్ అవుతుంది. మీ ఇంట్లో స్మార్ట్ టీవీ కానీ స్క్రీన్ మిర్రరింగ్ ఆప్షన్ ఉన్న టీవీస్ ఉంటే కనుక మీరు వాటికి డెక్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో మా ఇంట్లో చూడొచ్చు టోటల్ 3 డివైజెస్కి చూపిస్తుంది. బట్ నేనైతే ఫస్ట్ సామ్సంగ్ 8 సిరీస్కి కనెక్ట్ చేస్తున్నాను. స్టార్ట్ నౌ. సో చూసారు కదా, టీవీ అయితే కనెక్ట్ అయిపోయింది డెక్స్కి. సో ఇక్కడ యూజ్ యువర్ ఫోన్ యాజ్ అ టచ్ ప్యాడ్ అని ఉంది కదా, క్లిక్ దాట్. సో ఇది మనకి మౌస్ లాగా అనమాట. మనం ఇక్కడ ఏమైనా మూవ్ చేస్తుంటే మనకి టీవీలో కర్సర్ మూవ్ అవుతుంది. సో యూ కెన్ సీ దట్. సో చూసారు కదా, నేను మూవ్ చేస్తుంటే మనకి యాప్స్ అన్ని మూవ్ అవుతున్నాయి. సో ఆఫ్టర్ 2 అవర్స్ ఆఫ్ కంటిన్యూస్ యూసేజ్ చూసుకుంటే ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 58% దగ్గర ఉంది. నేనైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నాను టు షాప్. సో లెట్స్ గో. సో ఈ వీడియో కూడా నేను Z Fold 2 యూజ్ చేసి రికార్డ్ చేశానండి. 1080p వీడియో అట్ 60 frames per second. సో ఆఫ్టర్ 3 అవర్స్ ఆఫ్ యూసేజ్ ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 39% దగ్గర ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఫుల్ బ్రైట్నెస్ పెట్టే యూజ్ చేస్తున్నాను. సో నాకు ఫోల్డ్ 2లో బాగా నచ్చిన ఫీచర్ ఏంటి అంటే మనం బ్యాక్ మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని సెల్ఫీస్ తీసుకోవచ్చు. అండ్ మనం సెల్ఫీ తీసుకునేటప్పుడు మన పిక్చర్ ఎలా ఉంటుంది, పిక్చర్ పొజిషన్ ఎలా ఉందో కూడా మనం చూసుకోవచ్చు అనమాట. యూ కెన్ సీ హియర్.
ఎల్ షేప్లో మనం వీడియోస్ చూడటమే కాదు డిఫరెంట్ యాప్స్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. వన్ అమాంగ్ ఈస్ కెమెరా. మీరు ఇక్కడ చూడొచ్చు, కెమెరాకి మన కంట్రోల్స్ అన్ని కింద రైట్ సైడ్ ఉంటాయి. అదే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనం ప్రీవియస్గా క్యాప్చర్ చేసిన పిక్చర్ కనిపిస్తుంది అనమాట. అండ్ టాప్ ఆఫ్ ద స్క్రీన్లో చూసుకుంటే మనం ఏదైతే క్యాప్చర్ చేయబోతున్నామో మనకు ఆ వ్యూ అంతా కనిపిస్తుంది. అండ్ టాప్ స్క్రీన్ అదర్ సైడ్ చూసుకుంటే మీరు ఏ పిక్చర్ తీస్తున్నారు అనేది అటు సైడ్ ఉన్న వాళ్ళకు కూడా కనిపిస్తుంది. ఇంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే, నాకు ఎవరైనా సరే పిక్చర్ క్యాప్చర్ చేస్తున్నప్పుడు నేను ఎలా ఉన్నాను అనేది వాళ్ళు క్యాప్చర్ చేసేటప్పుడు ఎట్ ఏ టైం నేను చూడొచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. నేనైతే షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని పిక్చర్స్ క్యాప్చర్ చేశాను, అవన్నీ మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. పిక్చర్ క్వాలిటీ ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీరు కనుక పాకెటెక్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే మీకు తెలిసే ఉంటుందండి, నాకు పిక్చర్స్ క్యాప్చర్ చేయడం అంటే చాలా ఇష్టం. క్యాప్చర్ చేసిన అన్ని పిక్చర్స్ నేను శాంపుల్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. షాపింగ్ అయితే అయిపోయింది, నేను ఇంటికి వెళ్తున్నాను. ఏం పర్చేస్ చేశాను అనేది నేను జైతిపువాడ ఛానల్లో చూపిస్తాను. సో ఫాలో మీ ఆన్ దట్ ఛానల్ యాజ్ వెల్. ఛానల్ యొక్క లింక్ ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది చూడండి. ఆఫ్టర్ 4 hours ఆఫ్ యూసేజ్ చూసుకుంటే ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 17% దగ్గర ఉంది. నేను లాస్ట్ 1 hour అయితే చాలా హెవీగా యూస్ చేశాను, ఎందుకంటే పిక్చర్స్, వీడియోస్, నావిగేషన్ కూడా యూస్ చేశాను. సో బ్యాటరీ అయితే బాగానే డ్రైన్ అయింది. అండ్ చాలామంది నన్ను వాల్ పేపర్స్ అడుగుతున్నారండి. ఈ వాల్ పేపర్స్ అని నేను పింట్రెస్ట్లో సేవ్ చేశాను. పింట్రెస్ట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయొచ్చు. సో నేను ఇన్స్టాగ్రామ్ తర్వాత ఎక్కువగా యూజ్ చేసే యాప్ వచ్చేసి పింట్రెస్ట్. సో నెక్స్ట్ 1 hour నేను పింట్రెస్ట్ యూజ్ చేయబోతున్నాను. సో చూద్దాం బ్యాటరీ ఎంత డ్రైన్ అవుతుందో. సో 4.5 hours నాన్ స్టాప్ యూసేజ్ తర్వాత ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో బ్యాటరీ అయితే డ్రైన్ అయిపోయింది. ఒకసారి ఇప్పుడు మనం బ్యాటరీ ఛార్జింగ్ టెస్ట్ కూడా చేద్దాం. నేనైతే బాక్స్లో వచ్చిన 25 watts అడాప్టర్ యూజ్ చేసి ఛార్జింగ్ చేయబోతున్నాను. ఇదైతే మనకి USB-C టు USB-C కేబుల్తో వస్తుంది. సో దీనికైతే నేను USB-C టు USB-C కేబుల్ కనెక్ట్ చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద ఛార్జింగ్ టెస్ట్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు స్టాప్ వాచ్లో మనకి ఎంత టైం పడుతుంది అనేది కూడా. సో ఆఫ్టర్ 30 minutes ఆఫ్ ఛార్జింగ్ చూసుకుంటే ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 48% దగ్గర ఉంది. సో 100% బ్యాటరీ రావడానికి ఇట్ టుక్ లెస్ దాన్ 2 hours. సో ఫోన్ ఛార్జింగ్ చేసినప్పుడు అయితే నాకు ఫోన్ ఎక్కడ వార్మ్ కానీ హీట్ కానీ అయినట్టు ఏం అనిపించలేదు, నార్మల్ రూమ్ టెంపరేచర్లోనే ఉంది. సో చూసారు కదండి, నాకైతే ఆన్ నాన్ స్టాప్ యూసేజ్ 4.5 hours ఆఫ్ యూసేజ్ వచ్చింది. సో నా మోస్ట్ యూజ్డ్ యాప్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నేనైతే 99% ఇన్నర్ డిస్ప్లేనే యూజ్ చేశాను, విచ్ ఈ 7.6 inches స్క్రీన్. సో నాకు 4.5 hours వచ్చింది కదా అని మీకు 4.5 hours రావాలని ఉండదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ యూజ్ యువర్ డివైస్. ఇన్ కేస్ మీరు కనుక లైట్ యూజర్ అండ్ తక్కువ బ్రైట్నెస్ పెట్టుకొని యూజ్ చేసుకుంటూ ఉంటే కనుక మీకు మోర్ దాన్ 1 day వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి నాకు ఫుల్ 100% ఛార్జింగ్ రావడానికి ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1 hour 50 minutes. సో మీరు కనుక ఈ డివైస్ని పర్చేస్ చేయాలి అనుకుంటే పర్చేసబుల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. సో చూసారు కదండి, ఇదైతే బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అండ్ బ్యాటరీ ఛార్జింగ్ టెస్ట్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. సో మీ అందరికీ తెలిసే ఉంటుందండి, నాకైతే ఇంకొక ఛానల్ కూడా ఉంది విచ్ ఈస్ కాల్డ్ జైతిపువాడ ఛానల్. అది కంప్లీట్గా ట్రావెల్, వ్లాగ్స్, లైఫ్ స్టైల్కి రిలేటెడ్. సో నేను ఈ 2 channelsని ఎలా మెయింటైన్ చేస్తున్నాను, నా వర్క్ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను, నా హౌస్ హోల్డ్ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతిపువాడ.